హాయ్ అండి. ఈరోజు నేను మీతో పెరుగు రైతాతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. పెరుగు రైతా చేయడం ఎంతమందికి వచ్చో కామెంట్స్ చేసి చెప్పండి. నాకైతే రాదండి. సో చాలాసార్లు ట్రై చేసి ఫ్లాప్ అయిపోయింది. సో పెద్దలు అంటుంటారు కదా, ఏదైనా పట్టుదల ఉంటే సాధించగలుగుతారని. సో ఆ పట్టుదల నాకు ఎందులో వచ్చిందండి. ఎందుకంటే ఇష్టం కదా, చేసుకొని తినాలి అన్న పట్టుదల అయితే ఉందన్నమాట. సో అందుకోసమని ట్రై చేశాను, వచ్చింది. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం గట్టి పెరుగు తీసుకుంటాం కదా, అది ఇల్లుండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మనకు కావాల్సిన వాటర్ ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి అందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు టమాటా, కీరా, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.